రైతులకు సంబంధించి ఇవాళ పంట కోతకు వస్తున్నాయి, నేటికి స్పష్టత లేదు. కొనుగోళ్ల కేంద్రాల సంగతి ఏంటి, ఎవరికి బాధ్యత అప్పచెప్పారు, ఎన్ని కొనుగోలు కేంద్రాలు ప్రారంభిస్తున్నారు, పంట బోనస్ 500 రూపాయలు అనేటివి మరి సన్న ఓట్లకే ఇస్తారా, దొడ్డు ఓట్లకు కూడా ఇస్తున్నారా, ఏ ఓట్లకి ఇస్తున్నారు? మీ మేనిఫెస్టోలోనైతే పండిన ప్రతి పంటకి వరికి కింటాకి మీరు 500 రూపాయలు బోనస్ ఇస్తామన్నారు. సన్నోడ్డు దొడ్డోడ్లని మీరు మేనిఫెస్టోలో చెప్పలే, ఎన్నికల్లో చెప్పలే. ఇవాళ మీరు ఈ కేటగిరైజ్ చేస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వానికి చెప్తున్నాం, వాతావరణాలు సరిగలేవు, ఎప్పుడు వర్షాలు పడితే తెలియడంలే. వరి చాలా వరకు అడ్డం పడిపోయినాయి మొన్నటి వర్షాలకి. తక్షణమే కొనుగోలు కేంద్రాలు ప్రారంభించాలి. ధాన్యం కోసి కొనుగోలు కేంద్రంలో రైతు పోసిన మరుక్షణమే కాంటా వేయాలి. తక్షణమే ఆ ధాన్యాన్ని తరలించాలి. వాహన ట్రాన్స్పోర్టేషన్ సంబంధించి కానీ లేదా గన్ని బ్యాగులకు సంబంధించి కానీ ఇతరత్ర ఏ అంశానికి చూసినా కూడా మనం అనేక ఇబ్బందులని ఈ కొనుగోళ్లకు సంబంధించి ఎదుర్కొంటున్నాం. దీనిని తక్షణమే పకడ్బందీగా గౌరవ తుమ్మల నాగేశ్వర గారు, వ్యవసాయ శాఖ మంత్రి గారు, ఏ ఇబ్బందులు రాకుండా కొనుగోలు కేంద్రాలు వెంటనే ప్రారంభించాలి. అన్ని వసతులు ఏర్పాటు చేయాలి. పంట బోనస్ ప్రతి పంటకి, ప్రతి ధాన్యానికి, ప్రతి గింజకి ఏదైతే క్వింటాల్ చొప్పున ఇస్తామన్నారో సన్న ఓట్లు దొడ్డోట్లు భేదాభిప్రాయం లేకుండా ఇవ్వాలనేది. ఇంకా మరొక ముఖ్యం, రైతు భరోసా సంబంధించి ఎంత అన్యాయం అండి. రైతు భరోసా ఎగ్గొడతారా? మీ 6 గ్యారెంటీల కీలకమైంది రైతు భరోసానే కదా. చేతులు ఎత్తేసారు రైతు భరోసా ఇవ్వమని. ఇది రైతుల నోరు కొట్టడం కదా. ఇంతకు మించిన దుర్మార్గం మరొకటి ఉందా? ప్రజలారా గమనించండి. ఇవాళ మీరు పెడుతున్న నిబంధనలు ఏంటి, చేస్తున్నటువంటి ఆలోచనలు ఏంటి, పెట్టిన రుణమాఫీకి నిబంధనలు ఏంటి? ప్రతి రైతుకి, రుణం తీసుకున్న ప్రతి రైతుకి 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తామన్నారు. చాలామంది రైతులు 2 లక్షల పైన ఉన్న వాళ్ళందరూ కూడా అప్పులు తీసుకొచ్చి రుణం కట్టారు. ఇప్పటి వరకు కూడా వాళ్ళు అప్పు చెల్లించారు తప్ప రుణమాఫీ అనేది కాలేదు. అనేకమైన కొరివిలు, రేషన్ కార్డు లేదని, రేషన్ కార్డులు ఇవ్వరా, రేషన్ కార్డు లేదని, పేరు తప్పులు పడ్డాయని, చిన్న పేరు తప్పుపడ్డ మిస్టేక్ వచ్చినా కూడా ఇవాళ రుణమాఫీ అనేది ఆపిస్తున్నారు. రుణమాఫీకి సంబంధించి కూడా దీన్ని మించిన దగులు బాధ్యతనం ఇంకోట్లేదు. ఇంకోటి పంట బీమా అన్నారు, వెంటనే పంట బీమా చేస్తామన్నారు, పంట నష్టపరిహారం చేస్తామన్నారు. నాడు మహిబాద్ కూడా ముఖ్యమంత్రి గారు వచ్చారు, కల్లారా చూశారు మహిబాద్ జిల్లాలో ఎంత తీవ్రమైన పంట నష్టం జరిగిందనేది, ఎన్ని వేల ఎకరాలు నష్టం జరిగిందనేది. నేటికి ఆధారాలు లేవు, విషయాలు లేవు. ఎంత పంట నష్టం జరిగింది, మన పంట నష్ట పరిహారాన్ని ఎకరానికి 30,000 ఇవ్వమని మా బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేసింది. నాడు తెలంగాణ ప్రభుత్వం కేసీఆర్ గారి పాలన ఉన్నప్పుడు ఇదే రేవంత్ రెడ్డి ఎకరానికి 30,000 రూపాయలు పంట నష్ట పరిహారం ఇవ్వాలని చెప్పి అన్నారు. ఇవాళ ఎక్కడ పోయింది ఆ మాట? ఎక్కడ ఏలించారు? బీమా లేదు, నష్టపరిహారం లేదు. ఇప్పటికీ వరదలు వచ్చిపోయి 3 నెలలు అవుతుంది, 2 నెలలు 3 నెలలు అవుతుంది. ఇప్పటివరకు దానికి సంబంధించినటువంటిగా దిక్కు దివానా లేదు. ఇంకా 6 గ్యారెంటీలకు అయితే పెన్షన్లు అట్లనే పోయినాయి, పెరుగుదల లేదు. మహిళలకు ఇస్తామన్న 2,500 లేదు. ఆ తర్వాత పోతే విద్యార్థులకు ఇస్తామన్న 5 లక్షలు లేవు, తులం బంగారం లేదు, ఉన్న కళ్యాణ లక్ష్మి సక్కంగా రావడం లేదు. ఇక సీఎంఆర్ఎఫ్లు ఇచ్చేది ఇవాళైతే 20%, 25% వస్తుంది సీఎంఆర్ఎఫ్. వాటికి గండి పెడుతున్నారు నెలలు తరబడి. వాటికి చెక్స్ క్లియరెన్స్ లేవు. ఆఖరి వైద్య ఖర్చులు కూడా ఇవ్వడం లేదు. ఇవాళ విద్యకు సంబంధించి అయితే ఎంత ఘోరం. ఎక్కడ చూసినా హాస్టళ్ళల్లో నీళ్ళ చార్లు, పురుగుల అన్నం, బియ్యం క్వాలిటీ లేదు, మెయింటెనెన్స్ లేదు, ఫీజు రియంబర్స్మెంట్ లేదు. ఇలా రెసిడెన్షియల్ స్కూల్ తెలంగాణ ప్రభుత్వాల గతంలో తలమానికంగా ఉండేది. ఇవాళ నీ హాస్టళ్ళ పరిపాలన తీరు చూస్తే, హాస్టళ్ళ మెస్సులు చూస్తే ఒళ్ళు గగురు పొడిచే తీరులో ఇవాళ హాస్టల్స్ నడుస్తున్నాయి. ఇవాళ విద్యా వ్యవస్థని ఈ రకంగా కుంటుపట్టించే పరిస్థితిని మనం చూస్తున్నాం. వాటికి సంబంధించిన రియంబర్స్మెంట్ లేదు. ఇంకా తగుదనమ్మా అని ఇలా ఏది కమ్యూనిటీ స్కూల్స్ ఏమంటారు నియోజకవర్గానికి ఒకటి ఇస్తామని అన్నారు. ఇవాళ
జిల్లాకు ఒకటి నియోజకవర్గానికి ఒకటి అన్నారు. అవన్నీ కూడా ఏంటంటే దాని మీద కూడా స్పష్టత లేదు. ఏది కమ్యూనిటీ స్కూల్స్ అనేటివి అన్ని రకాల ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ గురుకులాలు అన్నీ కలిపి ఒకటే క్యాంపస్లో మీరు కల్పిస్తామన్నారు. మరి ఉన్న స్కూళ్ళని మూసేసి కడతారా, లేకపోతే అవి కొత్త యాదనమా? జీవో ఒక రకంగా ఉంది, మీ మాట తీరు ఇంప్లిమెంటేషన్ ఇంకో రకంగా ఉంది. అరే ఇక్కడ ఇచ్చిన హామీలని 6 గ్యారెంటీ 13 హామీలని అమలు పరచవాయని 100 రోజుల్లో ఇస్తామన్న హామీలను అమలు పరచవాయంటే అది వదిలేసి ఓ మూసి ప్రాజెక్ట్ అంటావు, 1,50,000 కోట్లు అంటావు, యాన్నో సీఓలు పోయి పర్యటన చేసి వస్తావు. ఎవరిని మోసం చేయడానికి? ఇవాళ హైడ్రా అంటావు, చెరువులలో ఇల్లు కూలగొడతా అంటావు. ఈ కూలగొట్టుడైంది చెరువులు ఎఫ్టీఎల్ ఎన్ని ఇళ్ళు అయినాయి, బఫర్ జోన్లు ఎన్ని అయినాయి, అసలు చెరువులు ఎన్ని ఉన్నాయి, ఆ చెరువులో నీరు పరిస్థితి ఏంది, ఆ నీరు వ్యవసాయానికి ఉపయోగపడుతుందా లేకపోతే స్టోరేజ్ అవుతుందా, స్టోరేజ్ అయిన నీళ్ళ యొక్క కండిషన్ ఏంది, అవి మురుకు నీరా తాగునీరా బోర్లకి అవి అక్కడికి వచ్చే నీళ్ళ అక్కడికి వచ్చే చెరువుల శాస్త్రీయంగా అధ్యయనం లేకుండానే హైడ్రా పేరిట ఇవాళ కట్టిన ఇళ్ళ కూల్చివేత కార్యక్రమం చేస్తాం. ఎవరిని భయకంపితులు చేయడానికి ఏ చర్యలు ఈ చర్యలు చేపడుతున్నారు, ఎవరి కోసం ఈ ఆలోచన చేస్తున్నారు? అద్భుతమైన పరిపాలన అందిస్తారని, ఇచ్చిన అనేక హామీలను అమలుపరుస్తారని, వైభవపేతంగా ఇంకా మెరుగైన ప్రభుత్వం వస్తుందని, రైతులు బడుగులు బలహీన వర్గాలు పేదలు మీకు అధికారం కట్టబెడితే వాటిని అమలుపరచకుండా వాటి ఆలోచన చేయకుండా అనేక నిబంధనలు పెట్టి